ఇప్పుడు చదివిన వచనం దగ్గరకు వద్దాం. మనుషులకు కనబడవలెనని వారి ఎదుట మీ నీతి కార్యం చేయకుండా జాగ్రత్త పడండి అని మొదలు పెట్టాడు. మనుషులు చూడాలి, మనుషులు మెచ్చుకోవాలి, మనుషులు గణపరచాలనే ఉద్దేశంతో చేయొద్దు. దేవుడు చూడాలి, దేవుడు మెచ్చుకోవాలి, దేవునికి మహిమ రావాలనే ఉద్దేశంతో చేయండి. దేవుని మహిమపరిచే ఉద్దేశంతో మీరు చేసినప్పుడు ఖచ్చితంగా మనుషులు దాన్ని చూస్తారు అని మత్తయి సువార్త 5:15 చెప్పాడు. అంటే అక్కడేమో వారి ఎదుట మీ వెలుగు ప్రకాశించనియండి అన్నాడు. అంటే మీ క్రియలు చూసి వాళ్ళు దేవుని మహిమపరచాలి కనుక వాళ్ళ ఎదుట మీ మంచి పనులు చేయండి అని చెప్పాడు. మళ్ళీ ఇక్కడ అన్నాడు 6లో మనుషులకు కనబడాలనేది చేయొద్దు అన్నాడు. ఆయనే వాళ్ళ ఎదుట మీరు చేయాలంటాడు, మళ్ళీ మనుషులు చూడాలని చేయొద్దు అంటాడు. అంటే ఇది స్వయం వైరుధ్యంగా అనిపిస్తుంది, కానీ అది కాదు. మీరు మనుషుల ఎదుట చేయండి, కానీ ఉద్దేశం మాత్రం మనుషులు మిమ్మల్ని మెచ్చుకోవాలన్న ఉద్దేశంతో చేయొద్దు. పరలోకమందున్న తండ్రికి మహిమ రావాలి, దేవునికి మహిమ రావాలి అనే ఉద్దేశంతో చేయండి మీరు అని ప్రభు నేర్పాడు అనమాట. అయితే అలాంటి విలువైన పాఠం ఈ 6వ అధ్యాయంలో ఉంది. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ఇందులో. ప్రార్థన ఎలా చేయాలి, ధర్మం ఎలా చేయాలి, అలాగే మరి శత్రువులను క్షమించే విషయంలో ఎలా ఉండాలి, ఫాస్టింగ్ ఉంటే ఎలా ఉండాలి అని అన్ని మాట్లాడతా ఇక్కడ 24 దగ్గరికి వచ్చేటప్పటికి ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు, అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేదా ఒకని పక్షంగా ఉండి ఒకని తృణీకరించును. మీరు దేవునికి నీ సిరికిని దాసులుగా ఉండనేరరు అన్నాడు. ఇది యేసయ్యే అన్నాడు. యేసయ్య ఏం చెప్తున్నాడంటే పరలోకమందున్న మీ తండ్రి, పరలోకమందున్న మీ తండ్రి, పరలోకమందున్న మీ తండ్రి అని మొదలుపెట్టి సడన్ గా మళ్ళా ఆయన మీకు యజమానుడు, మీరు దాసులు అన్నట్టు మాట్లాడుతున్నాడు. ఎప్పుడన్నా ఈ విషయాన్ని గురించి మీరు కాస్త మనసు పెట్టి చదివి చూడండి, మీకు అలా అర్థమవుతుంది. ఒక్క నిమిషం లైన్ లో ఉండండి. తండ్రి తర్వాత కొడుకు పెత్తనాలు చేస్తాడు. తండ్రి తర్వాత అథారిటీ కొడుకు ఉంటుంది. కానీ ఇక్కడ తండ్రిగా పరిచయం చేస్తూనే సడన్ గా ఇక్కడ మీరు దేవునికి సిరికిని దాసులుగా ఉండనేరదని దేవుణ్ణి యజమానుడిగా కూడా పరిచయం చేస్తున్నాడు. ఈ దాసుడు అనే మాట తీసుకుందాం. ఇక్కడ ఏమంటాడంటే మీరు దేవునికి సిరికిని దాసులుగా ఉండనేరదు. ఉంటే డబ్బు కన్నా దాసులుగా ఉండాలి, లేదా దేవుని కన్నా దాసులుగా ఉండాలి. ఇద్దరు యజమానులకు ఒక దాసుడుగా నువ్వు ఉండడానికి కుదరదు. 2 పెత్తనాలు నీ మీద నడవరా బాబు అని ప్రభు మాట్లాడాడు. బాగా వినండి. అయితే డబ్బు కూడా ఒక యజమానుల్లా పెత్తనం చేసిద్దా? సిరి అంటే డబ్బు, అలాగే డబ్బుతో వచ్చేటువంటి లోక సంబంధమైన భోగాలు సమస్తం కూడా. ఉదాహరణకి ఆహారం తింటేనే మనిషి బ్రతుకుతాడు. ఆహారం కావాలంటే డబ్బు కావాలి, సిగ్గు కప్పుకోవాలంటే వస్త్రం కావాలి, వస్త్రం కావాలంటే డబ్బు కావాలి. అలాగా మన పిల్లల స్కూల్ ఫీజుల దగ్గర నుంచి కావాల్సిన సమస్తం, పేస్ట్ బ్రష్తో సహా, తలకు రాసుకునే నూనె ఆయిల్తో సహా, కరెంటు బిల్లు, వాటర్ బిల్ అని ఇట్లా అన్ని రకాలుగా ఏది చేయాలన్నా కూడా డబ్బు కావాలి. ఆ వస్తువులన్నీ కావాలంటే డబ్బు లేకుండా ఏవి రావు కదా. కాబట్టి సగటు మానవుడి పరిస్థితి ఎలా ఉంటుందంటే ఏ పొద్దు ఈ లోకంలో మనకు కావాల్సిన అవసరాలు తీర్చుకోవాలంటే డబ్బు కావాలి, డబ్బు కావాలి, డబ్బు కావాలని ధనమే కేంద్రంగా ఈరోజు సగటు మానవుడి ప్రయాణం సాగుతుంది. కనీసం ఎంతగా అంటే దేవుని గురించి ఆలోచించి అసలు సృష్టికర్త నన్ను ఈ లోకంలోకి ఎందుకు పంపించాడు, నా జన్మ వెనుక దేవునికి ఉన్న ఉద్దేశం ఏంటి, నేనేం చేయాలి, ఏం సాధించాలి, ఈ భూలోకానికి నా అవసరత ఏముందని, మరి నన్ను ఇన్ని కోట్ల మంది ఉంటే నన్ను పుట్టించాడు అనే ఆ ఆలోచన సగటు మానవుడు ఆలోచన చేసే పరిస్థితి కూడా లేదు. పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం దాకా సంపాదన, ధనార్జన, మరి అలాగే వాటి ద్వారా పాపం పనులు వెతుక్కోవటం, జాబ్ వెతుక్కోవటం, జాబ్ చేయటం, వ్యాపారం వెతుక్కోవటం, వ్యాపారం చేయటం,
పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం దాకా ముందు భూమి మీద బ్రతకాలి కాబట్టి, మనుగడ సాగాలి కాబట్టి, దానికోసమే అంత జీవితం అంతా నడుస్తుంది కదా. అంటే డబ్బు అనేది మన దైనందిన జీవితంలోని అవసరాలన్నిటినీ తీరుస్తుంది కనుక అది మనకు ప్రధానమైంది. ఇక దేవుడు భక్తి అంటే మరి దేవుడు 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 అంటా ఉంటే దేవుడు అన్ని తెచ్చి ఇడు కదరా, కష్టపడాలి, పొట్టబోసుకోవాలి, తిప్పలు పడాలి, సంపాదించాలి, అన్ని దేవుడు తెచ్చి ఇడు కదరా, దేవుడు ఎప్పుడో కాసేపు అని కొంతమంది అంటా ఉంటారు. నిజమే, దేవుడా అంటా కూర్చుంటే కడుపు నిండదు. అలాగే దేవుడి పని జరగాలన్నా కూడా డబ్బే కావాలి. కాబట్టి ఇక్కడ డబ్బుకే ఎక్కువ ప్రయారిటీ ఇచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ యేసుప్రభు అంటాడు, డబ్బు అవసరమే, కానీ దానికి దాసత్వం చేయాల్సిన అవసరం ఏం లేదు. దానికి దాసులంగా మనం మారాల్సిన అవసరం లేదు, దానికి బానిసలుగా మనం మారాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనల్ని సృష్టించిన సృష్టికర్త ఈ భూమి మీదకి మనల్ని పంపించినప్పుడు మనకు కావాల్సిన సమస్తాన్ని ముందే సిద్ధపరిచి మనల్ని ఈ లోకంలో పంపించాడు. ఆయన మనకి ఏది తక్కువ చేయడు. ఆ సమయానికి ఏది కావాలన్నా కూడా సమస్తాన్ని కూడా కూరుస్తాడు. కాబట్టి మీరు ఆయన మీద దృష్టి పెట్టండి, మీరు ఆయనకే దాసత్వం చేయండి. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, సంపాదన అవసరం మనిషి బ్రతకాలంటే, కానీ పూర్తిగా దానికి దాసత్వం అయి దేవుణ్ణి తృణీకరించడం అనేది జరుగుతుంది. దీన్ని గమనించాలి మీరు. ఇద్దరు యజమానులకు ఒకడు దాసుడుగా ఉండనేరడు, ఒకరిని తృణీకరించి మరొకరిని గణపరుస్తాడు అన్నాడు కదా. సో డబ్బుకి ఎక్కువగా మనం ప్రయారిటీ ఇచ్చి డబ్బుని కేంద్రంగా చేసుకుంటే దేవుణ్ణి తృణీకరించినట్టే. అలాగని దేవుడికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి దేవుణ్ణి కేంద్రంగా చేసుకుంటే డబ్బును తృణీకరించినట్టే కదా. అందుకని ఇక్కడ ఇద్దరు యజమానులుగా చూపించి మనల్ని దాసులుగా, నువ్వు దేవుడికా డబ్బుకా. ఒకవేళ డబ్బుని కేంద్రంగా చేసుకుంటే డబ్బు దేవుణ్ణి తెచ్చి మనకివ్వదు, డబ్బు లోకాన్ని తెచ్చి మనకి ఇచ్చిద్ది, లోక భోగాలను తెచ్చి ఇచ్చిద్ది, పేరు ప్రఖ్యాతులను తెచ్చి ఇచ్చిద్ది, శరీరానికి కావాల్సిన సుఖాలను తెచ్చివ్వచ్చు, కానీ దేవుణ్ణి మాత్రం డబ్బు తెచ్చేవద్దు. కానీ డబ్బు చేయలేంది దేవుణ్ణి తెచ్చివ్వడం. కానీ దేవుణ్ణి మనం హత్తుకుంటే దేవుడు ఆయన దొరుకుతాడు మనకి. ఆయన ఒక్కడు దొరికితే, ఆయన ఒక్కడు మన సొంతంగా ఉంటే, మన సొంతం అయితే, ఆయనతో పాటు ఈ సృష్టిలోని సమస్తం కూడా మనకు అందుబాటులో ఉంటాయి. ఎందుకంటే సమస్తానికి యజమానుడు, సమస్తానికి రాజు, విశ్వానికే చక్రవర్తి దేవుడు కదా. ఇది రహస్యం. అందుకే ఆయన అంటాడు, దేవుడు ఎక్కడ కూడా కష్టపడొద్దు, తిని నిద్రపోండి, సోమరిపోతుల్లాగా ఉండండి, ఏ పని చేయొద్దు అని ఎప్పుడు చెప్పలేదు. తెస్సలోనికైలకు రాసిన పత్రిక ఒకసారి చూస్తే పౌలు విశ్వాసులతో ఒక మాట అంటాడు చూడండి. ఏం జరిగిందంటే, తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం తీసుకోండి. ఆదిమ సంఘంలో వాళ్ళు కలిగిన స్థిరాస్తులను అమ్మి సొమ్మంతా ఒక్క దగ్గర పెట్టుకొని ప్రార్థనలు చేసుకోవటం, ఆ ఉన్న ఆహారాన్ని తినటం అనేది నడిచింది. తర్వాత ఈ క్రమాన్ని అనుసరించి కొంతమంది ఎలా తయారయ్యారంటే, కష్టపడే టైంలో కష్టపడకుండా, ఇటు దేవుని పని చేయకుండా, అటు లోక సంబంధంగా కూడా కష్టపడకుండా సోమరిపోతులు అయిపోయారు. అంటే ఏ పని చేయటంలా, ఏదో కాస్త తినటం, ప్రార్థన చేసుకోవటం, పోనీ అట్లా భక్తి సాధన చేసి దేవునికి దగ్గర అయి దేవుని చిత్తం అన్న నెరవేరిస్తే అది వేరు. ఇప్పుడు ముసలమ్మ ముచ్చట్లు అంటారే, వాళ్ళకి ఏం లేదు పాపం, పెద్ద వయసు వాళ్ళు కదా, ఇక ఏం చేయలేరు, కూర్చుంటే లేవలేక, లేస్తే కూర్చోలేక, అందుకని కాస్త తిని అంతటితో ఆగకుండా వాళ్ళు కొంతమంది కొంచెం ఇబ్బందికరమైన మాటలు మాట్లాడుకుంటా గొడవలు వేసుకుంటా ఉంటారు. అలాగే యవనస్తులైనా సరే శోధించబడతారు. ఖాళీగా ఎవరు ఉండకూడదు, సోమరితనంతో ఎవరు ఉండకూడదు, ఎవరికి తగ్గ పని వాళ్ళు చేయాలి, దేవుని పని చేయాలి. ఇంకా కొంత చేస్తే ఇంకా ఏమేం చేయగలను, ఇంకా ఎక్కువ ఏం చేయగలను అనుకుంటా ఆలోచించుకుంటా చేయాలి, దేవుని పని చేయాలి, లోకంలో కూడా కష్టపడి బ్రతకాలి. అది చూడు, తెస్సలోనిక పత్రిక 2 పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం నేను చదువుతున్నాను చూడండి. పౌలు కూడా ఇది అనుసరించి మనకు బోధిస్తున్నాడు.
మరియు మేము మీ యొద్ద ఉన్నప్పుడు ఎవడైనను పని చేయనొల్లని ఎడల వాడు భోజనము చేయకూడదని మీకు ఆజ్ఞాపించింది కదా. మీలో కొందరు ఏ పనియు చేయక పరుల జోలికి పోవచ్చు, అక్రమముగా నడుచుకొనుచున్నారని వినుచున్నాం. అట్టివారు నెమ్మదిగా పని చేయొచ్చు, సొంతముగా సంపాదించుకొని ఆహారం భుజింపవాలని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట వారికి ఆజ్ఞాపూర్వకముగా హెచ్చరించుచున్నాము. అంటే పని లేనప్పుడు పక్కన వాళ్ళని కలిగించుకోవటమే పని. పని లేనప్పుడు ఇంకా వాళ్ళని కలిగించుకోవటం, పరుల జోలికి పోవటమే కదా పని. అట్లాంటి పనికి మన పనులు పెట్టుకోవద్దు. కష్టపడండి, కష్టపడి సంపాదించాలి కదా, బ్రతకాలి కదా. అయితే ధనాన్ని కేంద్రంగా చేసుకోవద్దు. బ్రతకడానికి కష్టం చేయండి, కానీ సమస్తాన్ని ఇచ్చేవాడు దేవుడని మాత్రం మర్చిపోవద్దని ఇక్కడ పాఠం నేర్పాడు. దేవుడే యజమానుడిగా ఉండాలి, మనం దేవునికే దాసులంగా ఉండాలి. ఇది దేవుడు కోరుతున్నది. దేవుడు మనల్ని కుమారులుగా కుమార్తెలుగా చూస్తున్నాడు. అంతటితో ఆగకుండా దేవుడు మనకి యజమానుడి స్థానంలోకి వచ్చి మనల్ని దాసులు దాసురాండు అని కూడా అన్నాడు. అంతేకాదు దేవుడు మనల్ని రాజులైన యాజక సమూహం అన్నాడు. 4 చూడండి, పిల్లలు, రాజులు, యాజకులు, దాసులు. ఇట్లాగా మనకి కొన్ని విషయాలు దేవుడు చూపిస్తా ఉన్నాడు గ్రంథంలో. అసలు ఎలా గుర్తిస్తున్నాడు అంటే, దేవుడు మనల్ని దాసులు అన్నప్పుడు ఆయన మనకి యజమానుడి స్థానంలోకి వచ్చాడు. పిల్లలారా అన్నప్పుడు తండ్రి స్థానంలోకి వచ్చాడు. రాజులారా అన్నప్పుడు రారాజు స్థానంలోకి వచ్చాడు. అర్థమైందా? యాజకులారా అన్నప్పుడు దేవుడు దేవుని స్థానంలోకి వచ్చాడు. అర్థమైందా? ఆయనే తండ్రి, ఆయనే యజమానుడు, ఆయనే రారాజు, అలాగే ఆయనే దేవుడు. ఇట్లా అంటే జస్ట్ 4 చెప్పాను, ఇంకా మన రకరకాల కోణాల్లో చూశాడులే. సంఘాన్ని నా ప్రియురాలా అన్నాడు, అప్పుడు ఆయన ప్రియుని స్థానంలోకి వచ్చాడు. నా స్నేహితులారా అన్నాడు, అప్పుడు ఆయన స్నేహితుడి స్థానంలోకి. అబ్రహామా, నా స్నేహితుడైన అబ్రహాం సంతానమా అంటాడు యెషయా గ్రంథంలో. అక్కడ ఫ్రెండ్ అయ్యాడు ఆయన. అంటే ఆయనకి మనకున్న ఆ అనుబంధం ఒకే కోణంలో చూడటం కాకుండా అన్ని కోణాలలో మనం దాన్ని గుర్తించగలగాలి. ఇప్పుడు నేను దాసుడు యజమానుడు అనే రెండింటి మీద మీ దృష్టిని తీసుకెళ్తాను. ఇక్కడ అంటాడు యేసయ్య కేంద్రంగా ఎవరిని చూపిస్తాడంటే దేవుణ్ణి చూపిస్తాడు. ఇద్దరు యజమానులకు దాసులుగా మీరు ఉండరు. ఒకరిని ప్రేమించి ఒకరిని తృణీకరిస్తారు. డబ్బును ప్రేమిస్తేనేమో అదే కేంద్రంగా చేసుకొని ఇంకా లైఫ్ అంతా అదే అనుకుంటేనేమో దేవుణ్ణి తృణీకరించిన వాళ్ళు అవుతారు. అట్లా కాకుండా దేవుడే లోకం అనుకుంటే సమస్తాన్ని మీరు పొందగలుగుతారు అని యేసుప్రభు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే మీరు చింతించాల్సిన వాటి విషయంలో చింతించకుండా చింతింపకూడని విషయాలలో చింతించేటట్టు శోధించబడతారు. అందుకే ఈ అధ్యాయం అంతా కూడా చాలా సార్లు చింత గురించే మాట్లాడాడు. బాగా వినండి, చింత గురించి. మీరు చింతించాల్సిన విషయాలు ఉన్నాయి, చింతింపకూడని విషయాలు ఉన్నాయి. అందులో ఒకటి, ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చేనను ప్రాణమును గూర్చేనను మీరు చింతపడతారు. ఆహారం కంటే ప్రాణము, దేహము కంటే వస్త్రం కంటే దేహము గొప్పవి కదా అంటాడు. ఆహారం కంటే ప్రాణమును, వస్త్రం కంటే దేహం గొప్పవి కావా అని ఆకాశ పక్షులను చూడండి, విత్తువు కోయి కొట్లలో కూర్చుకును, అయినా మీ పరలోక తండ్రి వాటిని పోషించున్నాడు కదా, మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా అని మళ్ళీ అంటున్నాడు. మీలో చింతించటం వలన, దిగులు పడటం వలన, కృంగిపోవటం వల్ల ఎవడు తన మూరడు ఎక్కువ చేసుకుంటాడు. వస్త్రాలను గురించి మీరు చింతించని ఎలా? అడవి పువ్వులు చూడండి ఎట్లా ఎదుగుతున్నాయో. ఆలోచించండి, అవి కష్టపడవు, వడకవు. ఆయనను తన సమస్త వైభవంతో కూడిన సొలొమోను సైతం వాటిలో దాని వల్ల అలంకరింపబడలేదు. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగా అలంకరించిన ఎలా అల్ప విశ్వాసారు, మరి నిశ్చయముగా మీకు వస్త్రము ధరింపజేయను కదా. కాబట్టి ఏం తిందుమో, ఏం త్రాగుదుమో, ఏం ధరించుకుందుమో అని చింతింపకుడి అని మొత్తం ఈ అధ్యాయం అంతా కూడా సగమేమో మనుషులకు కనబడకుండా దేవుడే చూసినట్లు జాగ్రత్త పడండి అన్నాడు. అలాగే సగమేమో చింతన గురించి ఎక్కువ మాట్లాడాడు. మీరు ఎంతమంది జాగ్రత్తగా వింటున్నారో, అక్కడ కూర్చున్న వాళ్ళు కానీ, జూమ్ లో ఉన్నవాళ్ళు కానీ, లైవ్ లో ఉన్నవాళ్ళు కానీ ఎంతమంది శ్రద్ధగా వింటున్నారో. జూమ్ లో వాళ్ళు కొంతమంది కనపడుతున్నారు నాకు, దేవునికి మహిమ. అయితే జాగ్రత్తగా వినండి. ఇవన్నీ అంటే ఇక్కడ వస్త్రాలు,
ఆహారం గురించే మాట్లాడడానికి కేవలం అంతవరకు అనుకోవకండి. ఆహారం, వస్త్రాలు ఆ రెండే మన అవసరతలు కాదు. మనకున్న అప్పులు, ఆర్థిక ఇబ్బందులు, రోగాలు, వైద్య ఖర్చులు, అలాగే కరెంటు బిల్లు దగ్గర నుంచి పిల్లల ఫీజుల దగ్గర నుంచి అన్నీ ఉన్నాయని తెలుసు దేవుడు. వీటి గురించి మీరు చింతపడాల్సిన అవసరం లేదు. పరలోకపు తండ్రి ఉన్నాడు, ఆయన ఎదుట మీరు జాగ్రత్తగా నడుచుకోండి. ఆయన మీకు కావాల్సినవన్నీ సిద్ధపరుస్తాడు. ఒక రోజు ఉండి మరుసటి రోజు పొయ్యిలో వేయబడేటువంటి గడ్డిని అంత అందంగా అలంకరించినోడు, మీరు అడవి పువ్వుల కంటే శ్రేష్టమైన వాళ్ళు, మీకు మరి నిశ్చయంగా వస్త్రాలు ధరింపజేస్తాడు. అల్ప విశ్వాసులాగా, అవిశ్వాసులాగా ఎప్పుడు వాటి గురించే ఎందుకు ఆలోచిస్తారు? ఎప్పుడు వాటి గురించే ఎందుకు దిగులేసుకుంటారు? ఎప్పుడు వాటి గురించి ఎందుకు చింత కలిగి ఉంటారు? వాటిని ఎప్పుడు కేంద్రంగా ఎందుకు చేసుకుంటారు? పోనీ అలా చేసుకుని ఏమన్నా మీరు ఒక మూరుడు ఎత్తు పెరిగారా? లేదు, దిగులు పడి కృంగిపోయి కృషించిపోయి ఇంకా దిగజారిపోయారు అని ప్రభు మాట్లాడుతూ ఇక్కడ అంతట్లో ఫైనల్ గా చేసి చెప్తున్నాడు ఏంటంటే, మొదట ఆయన నీతిని, రాజ్యాన్ని వెతకండి, పిదప అన్ని కూడా మీకు అనుగ్రహించబడతాయి అని ఒక కీలకమైన ఆయుపట్టు లాంటి పాయింట్ చెప్పాడు. ఇది చాలాసార్లు మీరు మీరు విన్న నాకంటే ఎక్కువగా చదివి విని ఉంటారు ఈ వచనాన్ని. ఆయన నీతిని, రాజ్యమును మొదట వెతకండి, పిదప అన్ని మీకు అనుగ్రహించబడతాయి. కాబట్టి ఇప్పుడు మనం ఫైనల్ గా ఒక తీర్మానం చేద్దాం. దేవునికి దాసులం అవుదామా, డబ్బుకి, లోకానికి దాసులం అవుదామా? పాయింట్ నెంబర్ 1, దేవునికే దాసులం కావాలని ఫిక్స్ అయ్యాం అన్నోళ్ళు చేతులు ఎత్తండి. దేవుడికే దాసులం కావాలని ఫిక్స్ అయ్యాం. ఎంతమందికి అర్థమైందో చేతులు ఎత్తి చూపించండి. నేను చేయెత్తాను కదా, దేవుడికే దాసులు అవ్వాలని, నేను దాసురాలను అవ్వాలని నేను ఫిక్స్ అయ్యానన్నా. ఏమన్నా కానీ నా యజమానుడు దేవుడే. ఓకేనా? ఓకే, 2 చేతులు ఎత్తి చూపిస్తుంది తల్లి. రైట్. అక్కడ కూర్చున్న వాళ్ళు కూడా మీరు స్పందించాలి. మీరు కూడా దేవునికే దాసులుగా ఉండాలని ఫిక్స్. రైట్. ఎందుకంటే దేవునికి దాసులం అయితే దేవుడు అన్ని మనమే కదా. ఈ సృష్టిలో దేవుంది కాంది ఏముంది చెప్పు? 1000 కొండల పశువులు ఆయనవేగా, వెండి బంగారాలు యేసునివేగా, భూమి ఆయనదే, ఆకాశమాయనదే, భూమి ఆయనదే, ఆకాశమాయనదే, సంద్రమునందలి సమస్తము ఆయనవేగా. నిజమే, సమస్తం ఆయనవే. ఆయన కాంది ఏముంది? ఆఖరికి ఈ రోజు నీ ప్రాణం నివసిస్తున్న దేహం కూడా ఆయన ఇచ్చింది. ఈ ప్రాణం, ఆత్మ అన్ని ఆయన సృష్టించినయే. నిన్ను నన్ను ఉనికిలోకి తెచ్చింది ఆయన, మనకు ఊపిరి ఊదింది ఆయన. ఆయన ఊపిరి ఊదకపోతే ఈ మట్టి బొమ్మే కదా. మట్టి బొమ్మలోకి జీవవాయువు ఊది మనిషిగా చేసి మనకి లైఫ్ అనే దాన్ని ఇచ్చింది ఆయన కదా. లైఫ్ ఇచ్చిన దేవుడు లైఫ్ లో మనం మనగడ కావాల్సిన వాటి అన్నిటినీ సమకూరుస్తాడు కదా. అందుకే నేనైతే అదే ఫిక్స్ అయ్యాను. దేవుని పాదాలే పట్టుకోవాలి, దేవుడినే సొంతం చేసుకోవాలి. దేవుడు నావాడైన అంటే ఆయన ఇవన్నీ పొందుకుందామన్న ఆశతో. అంటే ఆయన్నే పొందాలి, ఆయన్నే స్వతంత్రించుకోవాలి, ఆయన్ని అనుభవించాలని, ఆయనతో ఉండాలని ఆయన కోరుకున్నాను. తో పాటు ఆయన ఈ మనుగడ కావాల్సినవన్నీ కూడా నా తండ్రి సమకూరుస్తా. ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న విషయం ఉంది. దేవుడినే కేంద్రంగా చేసుకోండి, దేవునికే దాసులు అవ్వండి. ఇక ఆయన తప్ప మరి దేన్ని వెతకకండి అనలా. మీరు వచనం జాగ్రత్తగా చూడండి. మీరు వెతకండి, కానీ మిగిలినవి సెకండ్ లో ఉంచండి, మొదట దేవుణ్ణి వెతకండి అన్నాడు. అది పాయింట్. మొదట దేవుని రాజ్యమును నీతిని చూడండి కావాలంటే. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకుడి. అంటే అసలు వెతకొద్దనలా, మొదట ఏది వెతకాలి, తర్వాత ఏది ఉండాలి. అంటే మొదటి స్థానం తీసుకెళ్లి వాటికి పెట్టి తర్వాతి స్థానం దేవుడికి ఇవ్వటం అనేది తప్పు. మొదట దేవుని రాజ్యమును నీతిని మనం వెతికి తర్వాత మిగిలినవన్నీ వెతుకు. వేకునే లేచినప్పుడు ముందు దేవుని వెతుకు, దేవుని పాదాలు వెతుకు. ఇప్పుడు పెద్దలు అంటారు, నాకేమి పక్షుల భాషా శాస్త్రం ఏం తెలియదులే గాని పక్షులు పొద్దున్నే లేచి కిలకిలా రావాలతో
సౌండ్ చేస్తాయి కదా. పెద్దలు అంటారు ముచ్చటగా, ఏమంటారంటే పక్షులు పొద్దునే లేచి దేవుణ్ణి స్తుతిస్తాయిరా. అయ్యా తండ్రి, పరలోక తండ్రి, మమ్మల్ని ఉనికిలోకి తెచ్చావు నాయన, రాత్రి గడిచిపోయింది, మరో దినాన్ని ఇచ్చావు, నీకు స్తోత్రం అయ్యా, ఇంకా సేపట్లో లేచి పొట్ట చేత పట్టుకొని ప్రయాణం చేస్తున్నావు నాయన, మాకంత ఆహారం పెట్టు, మా పిల్లలకి అంత ఆహారం పెట్టని పొద్దున్నే పక్షులు లేచి కిలకిల రావాలతో దేవుణ్ణి స్తుతిస్తాయి అన్న భావం తొణిగేటట్టు కొన్ని పాటలు కూడా రాశారు మనకు ముందున్న దైవజనులు. వేకువనే పక్షులు లేచి స్తుతికే కలువేయవా, సాయం సమయాన పిచ్చుకలు దేవుని కీర్తించవా. వేకువనే పక్షులు లేచి స్తుతికే కలువేయవా, సాయం సమయాన పిచ్చుకలు దేవుని కీర్తించవా. ఈ పాట మీరు వినే ఉంటారు. మానస వీణను శృతి చేసి పక్షుల కిలకిలారావాలతో ప్రభువుని స్తుతించడం అంటే, పక్షులు సైతం ఆఖరికి పుట్టలో ఉన్న పాములు సైతం పొద్దునే లేచి పడగ విప్పి సూర్యోదయం వైపు చూసి, మృగాలు, జలచరాలు, ఆకాశ పక్షులు, నేల ప్రాకెటి పురుగులు సైతం దేవుణ్ణి స్తుతిస్తాయి అని పెద్దోళ్ళు మాట్లాడగా విన్నాను నేను. నాకు ఆశ్చర్యం వేసి, పాములు కూడా దేవుణ్ణి స్తుతిస్తాయా అంటే, అవి కూడా దేవుణ్ణి వేడుకుంటాయంట. అయ్యా, గ్రద్ద చేతిలో పడకుండా, మనుషుల చేతిలో పడకుండా, ముంగీసుల చేతిలో పడకుండా, అయ్యా నాకంటూ జీవితాన్ని ఇచ్చావు, జన్మనిచ్చావు కాబట్టి అంత ఈ జానడు వాటికి జానడు కాదే బారెడు పొట్టు ఉంటది కదా, ఈ పొట్టకంత ఆహారం దొరికేటట్టు చేయని అవి కూడా దేవుణ్ణి వేడుకొని వెళ్తాయి. అంటే ఇక్కడ నేను అంటుంది ఏంటంటే, దేవునికి ప్రాధాన్యత ఇచ్చి, దేవునికి మొదటి స్థానం ఇచ్చి, తర్వాత మిగిలిన విషయాలన్నీ సెకండ్ అసలు వెతకొద్దని ఆయన చెప్పాల. ఇప్పుడు అంతెందుకు, ఆకాశ పక్షులను చూడండి, వెత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినా మీ పరలోకపు తండ్రి వాటిని నిత్యము పోషిస్తున్నాడని ఉంది. యేసయ్య చెప్పాడు. ఎట్లా గూట్లో కూర్చోబెట్టి డైలీ తెచ్చి ఫుడ్ ఇస్తున్నాడు? లేదు కదా. అవి పొద్దునే లేచి కృతజ్ఞతలు చెప్పుకొని వెళ్తున్నాయి. ఎక్కడ దాచిపెట్టాడో నా తండ్రి అని ఇప్పుడు నేను కానీ వెతికినట్టు దేవుని పని కొరకు అనువైన స్థానాన్ని వెతికినట్టు దేవుడు కృపను బట్టి అవి కూడా పొద్దునే లేచి వెతుక్కుంటాయి. అట్లాగా నువ్వు చేసే ప్రయత్నాలు చెయ్యి. నువ్వు ఒక సామాన్య విశ్వాసివా, సేవకుడివా, అట్లయితే నీ సేవకు నువ్వు వెళ్ళు, నువ్వు ప్రయత్నం నువ్వు చెయ్యి. నువ్వు సామాన్య విశ్వాసివా, డైలీ ఏదో నీ పొట్ట తిప్పల కోసం తిప్పలు పడుతున్నావా, అయితే అవన్నీ చెయ్యి, ఆ ప్రయత్నాలు చెయ్యి. అయితే మొదట దేవుని స్థానం దేవునికి ఇచ్చి, దేవుని సమయం దేవునికి ఇచ్చి, నీ హృదయంలో దేవుడికి సరైన స్థానం ఇచ్చి, ఆ తర్వాత నువ్వు చేసే ప్రయత్నాలన్నీ చెయ్యని యేసయ్య నేర్పుతున్నాడు. పిల్ల దేవునికి దాసులైన వాళ్ళకి దేవుడు తప్ప ఇంకా లోకంలో ఏది వద్దు అని దేవుడు చెప్పలా. ఇప్పుడు నేను దేవుడికి దాసుని అయిపోయానండి, తిండి తినొద్దా? తినకపోతే సచ్చి ఊరుకుంటా. మీకు వాక్యం ఎట్ట చెబుతా? నిద్ర వచ్చిన స్తోత్రం చెప్పండి బాయ్. వెలుగుతున్న వాళ్ళు చెప్పండి. రైట్, దేవునికి మహిమ. నేను మీకు వాక్యం చెప్పాలంటే బతికుండాలి కండి, బతికుండాలంటే తిండి తినాలి కదా. నాకు దేవుడే తప్ప ఇంకా నాకేం వద్దండి, ఎట్ట బతికుంటాను నేను? సో నేనైనా మీరైనా మనుగడలో ఉండాలంటే ఆహారం, వస్త్రం అన్ని అవసరమే. కానీ అవన్నీ దేవుడు మనకు సిద్ధపరుస్తాడు. అయితే ఇవన్నీ సిద్ధపరిచిన దేవుడిని మనం మొదట వెతికితే, ఆయనకి ఇవ్వాల్సిన స్థానం మనం ఇస్తే, ఆయన మన యజమానుడిగా చేసుకుంటే, ఆయన మనల్ని దాసుడుగా స్వీకరిస్తే సమస్తాన్ని కూడా దేవుడు సమకూరుస్తాడని యేసయ్య చెప్పాడు. ఇక ఈ విషయాన్ని మీరు గుర్తిస్తారని అనుకుంటున్నాను నేను. దాన్ని ఇంకా ఎక్కువ పొడిగించాల్సిన అవసరం లేదు. నిద్ర లేవగానే ముందు దేవుని సమయం దేవుని, సాయంత్రం వేళ మళ్ళా నిద్రకు ఉపక్రమించబోయేటప్పుడు దేవా ఇదిగో నీ సమయం అని మళ్ళీ దేవుని సమయం దేవుని. నీ లైఫ్ లో ఆఖరికి నువ్వు డ్యూటీ చేసే ప్రదేశాల్లో సైతం, మధ్యాహ్నం వేళల్లో సైతం మళ్ళా కొంత సమయం నీకు దొరికినప్పుడు అక్కడ కూడా నువ్వు దేవునికి టైం ఇవ్వగలిగింది. ఎంత ధన్యుడివి, ఎంత ధన్యురాలి. నిజంగా అది అంటే ఏదో బ్రతకటానికి కష్టపడుతున్నారు కానీ వాళ్ళ హృదయం నిండా నేనే ఉన్నానని దేవుడు సంతోషపడతాడు.
అట్లాగా వినండి, మన దినములో దేవుని సమయం ప్రధానంగా దేవుడికి ఇవ్వాలి. మనం ఏదన్నా పని మొదలు పెట్టబోయేటప్పుడు ముందు దేవుణ్ణి అడిగి దేవుని పర్మిషన్ తోని మనం ముందుకు అడుగు వేయాలి. మూడవది, మనకు దేవుడు అనుగ్రహించిన దానిలో ఏదైనా సరే దానిలో దేవుని పేరిట దేవునికి కేటాయించాలి. నాకు తెలిసిన కొంతమంది బిడ్డలు ఉన్నారు, తినే తిండిలో సైతం వండుకోబోయేటప్పుడు బస్తాలోకి వెళ్ళి ఆ డబ్బాతోని పోసుకునేటప్పుడు కుండలో ఏం చేస్తారో తెలుసా? ప్రతిరోజు, అయ్యా ఈ రైస్ నాకు ఇచ్చావు, నీకు స్తోత్రం అని అందులోంచి కొంత రైస్ తీసి పక్కనేసి, ఇదిగో ఈ రోజు ఆహారాన్ని తీయబోతున్నాను, ఇదిగో ఈ గుప్పెడు నా దేవునికి అంటే, ఆయన సన్నిధికి వచ్చే బిడ్డలు ఎవరైనా కావచ్చు, దేవుడి పేరిట వచ్చి ఆశ్రయించే వాళ్ళ కడుపు నింపడానికి ఇదిగో నా అన్నంలో కొంచెం బీదలకని అక్కడ నువ్వు వండే ఆహారం దగ్గర నుంచి, అట్లాగా నీకు దేవుడు అనుగ్రహించిన సమస్తంలో నుంచి ఇది నా దేవునికి అని అందులో దేవుని స్థానాన్ని నువ్వు గౌరవించినప్పుడు దేవుడు ముచ్చట పడతాడు. ఏ కొంచెం నేను మేలు చేసిన అందులో కృతజ్ఞత చూపిస్తాడు నా కుమారుడు, కృతజ్ఞత చూపిస్తుంది నా కుమార్తె. నేను ఏది ఇచ్చినా అందులో నుంచి కొంత నా దేవునికని ఏదో రూపేణ నా బిడ్డ. కొంతమంది నేను గమనించాను, ఫాస్టింగ్ ఉంటారు కదా, ఫాస్టింగ్ ప్రేయర్స్ చేస్తారు కదా, వాళ్ళ ఫ్యామిలీలో అందరూ ఫాస్టింగ్ ఉంటే రోజుకి వాళ్ళ గృహంలో ఒక 2 కిలోలు రైస్ లేదా 4 కిలోల ఆహారం వండుతారు అనుకో. 3 days ఫాస్టింగ్ లో వాళ్ళు ఉన్నప్పుడు ఒకవేళ ఆ రైస్ మిగిలితే వాళ్ళు వండరు కదా, ఎంత అయితే వండలేదో అది కూడా తీసుకొచ్చి, దేవా ఇదిగో ఇది కూడా అంటే మేము తినలేదు కానీ ఇది కూడా నీ సన్నిధికి అని తీసుకొచ్చి అలా ఇచ్చిన వాళ్ళని కూడా నేను చూసి, వాళ్ళు ఎంత డెప్త్ గా ఉన్నారంటే దేవుని విషయంలో అంత పట్టింపుగా ఉన్నారు. ఇలా ఎందుకు దేవునికి అంత ప్రయారిటీ? ప్రతి దానిలో దేవుణ్ణి ఎందుకు సన్మానించాలి? ప్రతి దానిలో దేవుణ్ణి ఎందుకు గౌరవించాలి? ప్రతి దానిలో ముందు దేవుణ్ణి ఎందుకు పెట్టాలి అంటే అది న్యాయం. 2, అది మనకు క్షేమం. 3, అదే మనకు ప్రతిఫలానికి ఆధారం.